దేవరా మూవీ చూసాను భయ్య, రివ్యూ అయితే చూసుకున్నాం. 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ గారిని ఆ థియేటర్లో స్క్రీన్ చూడగానే హౌస్ఫుల్ అయిపోయింది భయ్య. థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. అక్కడ 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ గారిని థియేటర్లో చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ క్రేజ్ తోల భయ్య. ఎన్టీఆర్ యాంటరింగ్ సీనే తోలు దింపేశారు సినిమా. అప్పుడే అర్థమైపోయింది సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని. నెక్స్ట్ మనం చూసుకుంటాం. మరి ఇంకా సినిమాలో ఉన్న లెక్కలు బొక్కలు చూసుకుందామా? బొక్కలేం లేవు భయ్య, అన్ని లెక్కలే. సినిమా మాత్రం చాలా బాగుంది భయ్య. మంచి యూనిక్ కాన్సెప్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్ కనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం హీరోయిన్ వల్ల కొంచెం స్పాయిల్ అయినట్టు అనిపిస్తుంది. అక్కర్లేని సాంగ్లు ఉన్నాయి అనిపిస్తుంది, అంటే అవసరం లేని చోట దగ్గర సాంగ్లు పెట్టారని. బిగ్ స్క్రీన్ మీద ఇలాంటి యాక్షన్స్ చూసేటప్పుడు మీకు చాలా ఆనందం అనిపిస్తుంది భయ్య. దావుడి సాంగ్ ఉంటుంది కదా క్లైమాక్స్లో, ఒక సాంగ్ అనేది తీశారు భయ్య. సినిమా లేదు, సినిమా థియేటర్లో లేదు, కానీ లాస్ట్ అరగంట మాత్రం ఒక మంచి కాన్సెప్ట్ చూస్తారు. లాస్ట్ అరగంట మంచిగా చూసి అమ్మయ్య నెక్స్ట్ పార్ట్కి కావాల్సిన ఎలివేషన్స్ అవన్నీ ఇచ్చారు భయ్య. దేవరా పార్ట్ 2 కూడా వస్తుంది, అది ఇంకా చెప్పలేదు, కానీ వచ్చే ముందు మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే ఎర్రగా తీసేశారు. ఈ మూవీకి నేనైతే 4 ఇస్తున్నాను భయ్య రివ్యూ అయితే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కావాలన్నా, రివ్యూస్ కావాలన్నా మీరు మాత్రం సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి.